స్పందన ఉంటుంది కనుక మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. రైట్, మనకి కాంగ్రెస్ పార్టీకి వెళ్దాం. టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు. ఎస్ శివకుమార్ లాల్ గారు, నమస్తే అండి. రాజశేఖర్ గారు నమస్తే. ఎస్, క్లౌడ్ బరస్ట్కి సంబంధించి ఆయన 3 అంశాలు ప్రధానంగా, అంటే ఒకటి ప్రకృతి శాపం అనుకోవచ్చు, రాజకీయ నాయకుల పాపం, తర్వాత మానవ తప్పిదం, ఈ అంశాలు కూడా లేవనెత్తారు. అందులో రాజకీయాల అంశానికి సంబంధించినటువంటి అంశం మాట్లాడకంటే ముందు, అంటే సమకాలీనంగా అన్ని అంశాలు చాలా ఉంటాయి. సో మీరు ఈ ప్రధానంగా కారణాలు ఏమై ఉంటాయంటారు? రాజకీయంగా మీరు తీసుకోవాల్సినటువంటి పాత్ర గురించి ఏం చెప్తారు? ఈ 2 ప్రశ్నలకు చెప్పండి. ముందుగా ఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న బీఆర్ఎస్ రామ్మోహన్ రావు గారికి, తర్వాత మా అనలిస్ట్ రామ్మోహన్ రావు గారికి, అడ్వకేట్ గారికి కూడా నమస్కారం. అయితే ఇప్పటిదాకా అనలిస్ట్ రామ్మోహన్ రావు గారు చెప్పిన దాంట్లో నిజంగా కూడా వాస్తవాలు, జనరల్ గా ఇప్పటి వరకు రాజకీయ నాయకులు అనుకోండి, ప్రభుత్వాలు అనుకోండి, ప్రజలు అనుకోండి, ఈ ప్రకృతిని ఏదైతే వాళ్ళు దోచుకుంటుండ్రో, ప్రకృతి మీద ఏదైతే వీళ్ళు చేస్తున్న విధ్వంసాన్ని, ఆ విధ్వంసం ఎట్లుందంటే, ఇప్పుడు ఏదైతే పంచభూతాల గురించి చెప్పిండ్రో, నీళ్లు, నిప్పు, వాయు, అగ్ని, ఇవి ఏంటంటే ఇవన్నిటితో కూడా చెలగాటం ఆడాల్సిన అవసరం జనాలకు లేదు. కానీ వాళ్ళ అవసరాలకి, వాళ్ళ ఏదైతే సంపదకి మొత్తానికి ఈరోజు మొత్తానికి ఏదైతే గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు చెట్లు నరకడము, అడవులు తీసేయడము, తర్వాత ఈ ఎక్కడి నుంచి అయితే వరదలు కానీ నీళ్లు కానీ రావునేమో అవన్నిటికీ అడ్డుకట్ట వేయడము, ప్రజలే పోయి చెరువులు, కుంటాలు, నాలాలలో పోయి వాళ్ళ స్వార్థానికి, ప్రజలేమో వాళ్ళ దగ్గర ఉన్న పరిస్థితిలో తక్కువ ధరకు వస్తుందని వాళ్ళు పోవడము, దానికి ఈ అమ్ముకునే వాళ్ళు కానీ లేకపోతే స్వార్థపలు ఇది కబ్జా చేపించి చేసేవాళ్ళు, అది వేరు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఈ రోజు మనం చాలా మటుకు చూస్తున్నాం, పులులు కూడా రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి, మొత్తానికి జనాలయంలో తిరుగుడానికి వస్తున్నాయి. అంటే దానికి కారణం ఏంటి? మొత్తానికి అడవులని మొత్తానికి వీళ్ళు మొత్తం పెడితే అడవులు లేవు కాబట్టి, ఇవి అడవులు అనుకునే రకంగానే అవి జనాలయంలో కూడా రావడము, పబ్లిక్ నంతా కూడా భయభ్రాంతులు చేయడము, మళ్ళీ తర్వాత ప్రజలు బెంబేలు గవర్నమెంట్ ని కానీ లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని కానీ లేకపోతే జూ పార్క్ వాళ్ళని కానీ వీళ్ళు అడగడము, వాళ్ళు హడలెత్తించి ప్రజలంతా భయపడి భయాందోళనకు గురై రేపు ఏం జరుగుతుంది అనేది. బై ద సేమ్ టైం పులి కూడా నేను జనారణ్యంలోకి వచ్చినా లేకపోతే వీళ్ళు నాకు అడ్డొస్తుంటా అనే రకంగా చూసే కారణాలు మనం ఈ మధ్యన ఎన్నో చూడడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో నిజంగా కూడా జనాలు ఏదైతే మన వరంగల్లో కూడా మనం చూడడం జరిగింది, ఇప్పుడు నిన్న కామారెడ్డి, మెదక్ లో కూడా చూడడం జరిగింది. అంటే కొన్ని జాగాలలో ఏవైతే వర్షాలు పడినప్పుడు నీళ్లు అవ్వి వెళ్ళిపోయే మార్గాలని వీళ్ళంతా ధ్వంసం చేసి అక్కడ అడ్డుకట్ట కట్టిండ్రు కాబట్టి ఆ నీళ్లు ఎక్కడ పడితే అక్కడ చొచ్చుకోపోతున్నాయి. ఇంతెందుకు, మనం ఉప్పల్ దగ్గర కూడా చూస్తే ఆ ఎంత పెద్ద చెరువుని తీసుకుపోయి మొత్తానికి ఇంత ఎంకరేజ్ చేసి ఈరోజు ఆ బిల్డింగ్లు కట్టేసిండ్రు. దాంట్లో ఎప్పుడన్నా వర్షం వస్తే మటుకు ఒక్కొక్క ఫ్లోర్ 2 ఫ్లోర్లు మునిగిపోతున్నాయి. అంటే వాళ్ళు ఆ కాలనీలు అక్కడ ఏర్పాటు చేసింది అటు నాయకులే. నేను ఇక ఇప్పుడు రాజకీయంగా నేను ఏం మాట్లాడతాను, రాజకీయం వద్దు అనుకునే గమ్మునున్నాం. కానీ ఏదైతే ప్రకృతి విలయతాండం ఏమైతే ఆడుతుందో దాని విషయంలో ఆలోచిస్తే నాయకులు అదే చేస్తుండ్రంటే ప్రజలు కూడా ఆకర్షితులై ఇక్కడ మేము ఉండొచ్చా, ఉండకూడదా, లేకపోతే ఇక్కడ ఉంటే మాకేమన్నా ఆపత్తి వస్తుందా అనే రకంగా ప్రజలు కూడా ఆలోచించడం లేదు. మొత్తానికి ఏదైతే నీళ్ల ప్రాంతంలో పోయి మనం ఇండ్లు కట్టుకుంటే మరి నీళ్ళు ఎక్కడ పోవాలా? ఒక సమయంలో దాన్ని మళ్లించి దాని నాలాలు కానీ. శివలాల్ గారు ఒకటి రాజకీయాల అంశాలు మీరు మాట్లాడొద్దు అన్నారు, కానీ ప్రధానంగా 60 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ గవర్నమెంట్, లేకపోతే అప్పుడు నిజాం పరిపాలించినటువంటి వాళ్ళు హైదరాబాద్లో ఈరోజు ఈ పరిస్థితులు ఉన్నాయి, లేకపోతే మిగతా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలకు లేకపోతే ఇలాంటి ప్రాంతాలుగా చూడాల్సిన అవసరం వచ్చిందంటే ఆ చెరువులు కబ్జా చేయడం వల్ల అనేటువంటిది అందరికీ తెలిసింది. అది ఇందాక రామ్మోహన్ గారు మాట్లాడుతూ చాలా సందర్భాలు చెప్తుంటారు, తలా పాపం అందరికీ ఒక పిడికిడు ఉన్నట్టు ఇక్కడ అన్ని పార్టీలకు ఉన్నాయి.
అయితే రాజశేఖర్ గారు, నేను ఒక మాట ఇంత ఖచ్చితంగా చెప్పడం అంటే, ఇప్పుడు ఇంతకు ముందు ఏదైతే ఉస్మాన్ సాగర్ గురించి, గండిపేట గురించి ఏదైతే మన అనలిస్ట్ గారు చెప్పడం జరిగిందో, ఆ సబ్జెక్ట్ లో నిజంగా కూడా వరదలు వచ్చి ముంపు గురైన టైంలో అసలు ఈ వచ్చిన వరదను మనం ఎట్లా కంట్రోల్ చేయాలనే రకంగా ఆలోచించి అప్పట్లో ఉన్న ఇది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని జనరల్ గా మామూలుగా మాట్లాడి అప్పట్లో ఉన్న నిజాం అవి రెండు తవ్వియడము. ఈరోజు గండిపేట వాటర్ ఖచ్చితంగా మనం ఒకప్పుడు హైదరాబాద్ మొత్తం తాగుతుంటుంది. రోజుకు 2 సార్లు నల్ల వచ్చేది. సాయంకాలం 4 గంటలకు వచ్చేది, పొద్దున కూడా వచ్చేది. కొన్ని జాగాలలో అయితే 24 గంటలు ఆ నల్ల అయిపోగానే వాటర్ వచ్చేది. అటువంటి పరిస్థితి ఈ రోజు లేకుండా పోవడానికి కారణం ఏంటంటే ఆ నీళ్ళలోనే పోయి జనాలు ఈరోజు నానా రకాల ఇబ్బందులు చేయడం జరుగుతుంది. అక్కడ కబ్జాలు చేయడము ఆ ఉన్న పరిస్థితిని. కానీ ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో అంటే నేను అనుకునేది, గతంలో ఆ నిజాం పాలన అయినా సరే, గతంలో ఒక 50 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద అనుకున్న ఈ ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు ఈ మధ్యన ఒక 15-20 ఏళ్ల నుంచి అయితే మొత్తానికి ఎస్పెషల్లీ ఈ 10 సంవత్సరాలలో అయితే కబ్జాలకు ఇంకా చాలా గురి అయినాయి. ఏదైతే నాలాలు చెరువులు పూడిక తీస్తా అని ఒక నిర్ణయం తీసుకున్న దాన్ని చెడు దారికి తీసుకుపోవడం జరిగింది. నాలాలు చెరువులు పూడిక తీస్తామన్న సమయంలో దాన్ని కబ్జాలకు గురి చేయడానికి కారణం ఎక్కువైపోయింది. దాంట్లో అప్పట్లో నాయకులు దాంట్లో మొత్తానికి ఫామ్ హౌస్లు కట్టడము, లేకపోతే ఆ నాలని ఏదైతే ఈ గతంలో మనం మాట్లాడినప్పుడు ఏది ఆ ఫామ్ హౌస్ సబ్జెక్ట్ లో మాట్లాడినప్పుడు చెరువు కట్టు నాలాల్లాగా ఒక 7-8 నాలాలు తిరిగి ఆ తర్వాత అది మూసీ నదిలో నీళ్లు పడేది అనే రకంగా మనం మాట్లాడడం. ఏది ఉస్మాన్ సాగర్, గండిపేట ఆ ప్రాంతంలో ఉన్న నీళ్లు చెరువు గొలుసుకట్టు చెరువులు అనే రకంగా కూడా మాట్లాడడం జరిగింది. ఒక చెరువు నిండి ఆ చెరువులకే ఇంకొక దాంట్లోకి పోవడం, అట్లా ఏదైతే గొలుసుకట్టు చెరువులు అనేది మొత్తానికి ఈ రోజు మాయం అయిపోయినాయి. ఆ రకంగా కూడా ఇబ్బంది జరిగింది. అండ్ మోర్ ఎవర్ ఏదైతే చెరువులు నాలాలు కుంటాలల్లో ఎవరెవరైతే కట్టికి ఇబ్బందులు పడుతుండో ఈ ఇబ్బందుల వల్ల కూడా ఈ రోజు ఈ విలయం తాండవం ఆడుతుంది. మొత్తానికి ఎక్కడైనా సరే, నేను ఒక హైదరాబాద్ రాష్ట్రంలోనే చెప్తలేను, ఓవరాల్ గా ఇదే పరిస్థితి అయిపోయింది. ఈ మైనింగ్ అనే సబ్జెక్ట్ వస్తే నార్త్ లో మొత్తం ఈ మైనింగ్ తవ్వడంతో కూడా అక్కడ కూడా ప్రళయం. ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు అడ్వెంచరిస్టులు కూడా పోతే మనం చెరువులు దాటి, కుంటాలు దాటి, లేకపోతే గుట్టలు దాటి, లేకపోతే ఆ మొరం లాంటి మట్టి ఉంటుంది, అటువంటి దాంట్లో కూడా పోతే జనరల్ గా ఏదైతే అడ్వెంచర్ యాక్టివిటీస్ ఏవైతే చేస్తారో వాళ్ళందరూ కూడా ఆ ప్రేమికులు. కానీ ఇప్పుడు ఈ మధ్యన నార్త్ లో ఏమైపోయిందంటే ఎక్కడ పడితే అక్కడ గుట్టలు మొత్తం ఇట్లా రాళ్ళుగా పడిపోవడము, దాన్ని మేము రోడ్లు చేస్తామనో లేకపోతే ఇంకేదో అభివృద్ధి చేస్తామనో ఈ రకంగా కూడా డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో పోయిన దగ్గర కూడా చాలా మటుకు ఇబ్బందులు జరిగినాయి. ఇప్పుడు మన దగ్గర మటుకు ఏదైతే మొన్న కామారెడ్డిలో జరిగిన విషయం ఆలోచిస్తే మటుకు అదే మేఘం నిండా కుండపోతు వాన అనే రకంగా ఏదైతే ఇప్పుడు మనం ఊత పదంగా వాడతామో అదే మొత్తానికి మేఘం నిండా ఉన్న వర్షం ఒకటే దగ్గర పడడము, అది కూడా ఒక 1 to 4 hours లోపలనే ఆ ప్రాంతం అంతా జలమయం అయిపోవడానికి కారణమైంది. 10 సెంటీమీటర్ల వాతావరణం ఏదైతే అక్కడ వర్షం పడిందో ఆ దాని దిక్కెళ్ళి ఆ మొత్తం అవైనా, దాని తర్వాత అక్కడ ఒక గండి పడడము, మొత్తం ఏదైతే ఆ ప్రాజెక్ట్ కి లెవెల్ నుంచి మీది కొన్ని నీళ్లు పోవడము, అదంతా కూడా రోడ్లన్నీ కూడా ఎక్కడికి అక్కడ కొట్టుకపోవడం, కార్లు కొట్టుకపోవడం, ప్రాణ నష్టం బహుశా జరిగింది. దాని ఇంకా అంచనాలు లేవు. ముఖ్యమంత్రి గారు కూడా ఏరియా సర్వేలు చేసిండ్రు. అది ఎంత మటుకు పంట నష్టం జరిగింది, లేకపోతే ఆస్తి నష్టం జరిగింది, అది ఏమైంది అనేది మొత్తానికి ఇంకా వివరాలు బహుశా ఇవాళ రేపట్లో వస్తుండే. ఎందుకంటే వాళ్ళు ఏరియా చేసిండ్రు అధికారులు కూడా. ఇంకోటి స్పెషల్ గా మొన్న జరిగిన కామారెడ్డి ఇష్యూల మటుకు పోలీస్ గాని, ఎన్డీఆర్ఎఫ్ గాని, అక్కడ ఉన్న అధికారులు గాని, కలెక్టర్లు గాని చాలా బాగా పనిచేయడం జరిగింది. నడుము లోతులో నీళ్ళకి కూడా ప్రజలని కాపాడి తీసుకొచ్చి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు చేయడం జరిగింది. నిజంగా కూడా ఈ రకంగా ఎవరైతే మంచి పని చేస్తే ఎవరైనా సరే వాళ్ళని మెచ్చుకోవచ్చు, చేయకపోతే వాళ్ళని ఖచ్చితంగా మనం విమర్శిస్తాం. కానీ మొన్న జరిగిన దాంట్లో మటుకు మొత్తానికి వాళ్ళు ఆ సమయంలో రాత్రి అంతా కూడా
వాళ్ళు పనిచేసి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు పంపించడం జరిగింది. మొత్తానికి ఇప్పటికైనా సరే కొన్ని సందర్భాలలో ఏదైతే గతంలో కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది హైడ్రా విషయంలో, తర్వాత కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, దాన్ని నిజంగా కూడా కొన్ని విమర్శలకు తావైంది, దానివల్ల అది మళ్ళీ ఆగిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా రేపు రాబోయే తరానికి మనం మంచి జరగాలంటే మటుకు హైడ్రాని కట్టుదిట్టం చేసి అటు వరంగల్ గానీ, ఇప్పుడు మన జరిగిన కానీ లేకపోతే మూసీ నది కానీ ఇదంతా కూడా ఏదైతే కబ్జాలు ఉన్నాయో ఆ కబ్జాలన్నీ కూడా నిజంగా కూడా తీసేసి వాళ్ళకు నిజంగా కూడా వాళ్ళకి లాస్ అవుతుంది అనుకుంటే పునరావితం చేయాల్సి మంచిగా ఉంటుంది. రైట్ ఆ బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన. ఒకసారి బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి.